హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా తొలి ఏకాదశి అంటే ఇంకా ఇప్పటి నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అయినట్టే. ఉగాదితో ఊడ్చుకుపోద్ది అంటారు, ఏకాదశితో తిరిగి మళ్ళీ పండుగలు పెడతాయి అంటారు పెద్దలు. కాబట్టి ఈరోజు తొలి ఏకాదశి, అందరూ ఏకాదశి పండుగని చేసుకోవాలని నేను కూడా అనుకుంటాను. నేను కూడా నాకు సొంత తగ్గట్టు దేవునికి టెంకాయ కొట్టాను, దేవునికి పూలు పెట్టాను అంతే ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పనా, ఏకాదశి రోజు మేము చిన్నప్పుడు మా అమ్మ పాలపిండి చేసేది. పాలపిండి అంటే ఇప్పుడు ఎవరికైనా తెలుసో తెలియదో నాకు తెలియదు. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలపిండి చేసేది. జొన్నలు ఉన్నాయి కదా, జొన్నని లైట్గా వేగించి తర్వాత మిషన్ కొట్టించుకొని వచ్చి బెల్లము యాలక్కాయ వేసి రోకట్లు వేసి బాగా దంచుకొని మాకు పెట్టేదన్నమాట. నేను, మా అన్న, మా అక్క, మా తమ్ముడు, మీ నలుగురిని. అప్పట్లో మాకు అంత లేదండి, మాది చిన్న తాటాకు ఇల్లు. అప్పుడు ఉత్సూరు కిందకి వెళ్ళి మా అమ్మ తాటాకులతో ఇంచుకొని వచ్చి తలా ఒక స్పూన్ ఇచ్చేది. అది కూడా మేము కొట్లాడుకుంటా తిట్లాడుకుంటా తినేవాళ్ళం అనమాట. ఈరోజు అవన్నీ అది గుర్తొచ్చింది, కానీ నా పక్కన మా అన్న కానీ, మా తమ్ముడు కానీ, మా అక్క కానీ ఎవరు లేరండి. ఎవరెవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఈవెన్ మా నాన్నగారు కూడా లేరు. మా అమ్మ మా ఊర్లో ఉంటుంది. అందుకని నాకు గుర్తొచ్చి నా చిన్నప్పటి సంగతి మీకు అందరికి షేర్ చేయాలని చెప్పాను. మీకు ఎవరికైనా నేను చెప్పింది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.